ఇప్పుడే అందిన వార్త సిట్టింగ్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం తెలంగాణ రాష్ట్రంలో కలకలం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. పాత బస్తీ ఎంఐఎం సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో అక్బరుద్దీన్ ఓవైసీ హాట్ టాపిక్గా మారాయి. తనను హత్య చేయడానికి చూస్తున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారారు. సింపతి కోసం ట్రై చేస్తున్నారని మరో కోణమే కానీ ఆయన అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు అక్బరుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది మా బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. జైల్లో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేయిస్తారని అనిపిస్తుందని అన్నారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తమనేనని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు తమనేదో హత్య చేస్తారని ఆయన భయపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పైగా తమ సోదరులిద్దరిని జైలుకి పంపించాలని వైద్యం పేరిట స్లో పాయిజన్ ఇవ్వాలని చూస్తున్నారంటూ మరి అలా ఎవరు చూస్తున్నారు ఏంటి అన్నది కూడా చెప్పలేదు. మొత్తానికి ఓవైసీ ఎన్నికల వేళ సంచలనానికి తెరతీసిందంటున్నారు.